సాయంత్రం అలా డిన్నర్కి వెళ్ళి అట్నుంచి ఐమాక్స్కి వెళ్ళి ఆ తర్వాత క్లైమాక్స్ ఏమంటావు? డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా? ఇప్పటికీ నా నగలను తాకట్టు పెట్టి మొత్తం అప్పులు తీర్చాను. శాలరీ మొత్తం ఈఎంఐలకే అయిపోతుంది. ఇప్పుడు షికార్లకి అవి ఇవి అన్నావు అనుకో, చివరికి చేతిలో మిగిలేదు చెప్పే. ఏంటి చేంజ్ అంటే నీలో చేంజ్ వచ్చినంత వరకు నేను చేంజ్ ఇవ్వను. అయినా నా దగ్గర చేంజ్ లేదు. ఒక నిమిషం పేటిఎం కరో. చిప్ చాప్ మరో. అబ్బా ప్లీజ్ స్వాతి. వెళ్ళు వెళ్ళు, బ్యాక్ వెళ్ళు, దూరంగా వెళ్ళు. ఇప్పుడు నీకు ఒక టార్గెట్ పెడుతున్నాను. నువ్వు జాబ్ సంపాదించేంత వరకు నన్ను టచ్ చేయడానికి వీల్లేదు. అబ్బా జాబ్ కి దీనికి లింక్ ఏంటే? లింక్ గెట్ ఎ జాబ్ అండ్ టచ్ మీ. అదేంటి మాయా, పర్సనల్ ప్రాబ్లం షేర్ చేసుకుంటే అలా నవ్వుతున్నా? జీవితం సంకర ఆగిపోవడం అంటే ఇదే. ఒకప్పుడు నా బతుకు కూడా ఇలానే ఉండేది. ఓసారి నా మీద కోపంతో నా భార్య నా బిస్తరు 14 వారాలు బయటపడేసింది. నాకు బయటపడింది. 14 వారాలా? అంటే 7 ఇంటూ 14 వారాలు అంటే ఆల్మోస్ట్ 100 రోజులు మాయా. అప్పుడు ఏం చేసావు, అలా చేసావు? సర్వేంద్రియాల మీద నిగ్రహం పెంచుకుని విగ్రహంలా మారి శిక్ష అనుభవిస్తూ సత్ప్రవర్తనతో 14 వారాల్ని 14 రోజులుగా మార్చుకున్నాను కదా. కానీ ఇక్కడ నాకు జాబ్కి మధ్యలో ముడిపడి ఉంది. అర్జెంట్గా జాబ్ కొట్టాలి, లేకపోతే లాభం లేదు. అర్జెంట్ నీకు జాబ్ రావాలంటే చంద్రబాబు రావాలి. అక్కర్లేదు. అమ్మ సురేష్ గా ఒరేయ్, ఈ సెటప్ గెటప్ ఏంట్రా ఇంత నాన్సింగ్ గా ఉన్నావు? ఏంట్రా మ్యాటర్? గుడ్ న్యూస్, నాకు జాబ్ వచ్చింది. ఫస్ట్ డే కలెక్షన్ 1500 రూపాయలు. 1500? ఇంకా బాగా పర్ఫార్మ్ చేస్తే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు. ఒరే 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 ఒరే, ఈ జాబ్ అంటున్నావు, పర్ఫార్మెన్స్ అంటున్నావు, ఏంట్రా ఇదంతా నిజమే? అయ్యా ఒరిజినల్. రోజు 1500 అంటే 15 ఇంటూ 30 అంటే 45,000. ఒరే ఒరే ఏ ఉద్యోగం చెప్పరా. ఇట్స్ ఏ పబ్లిక్ సర్వీస్. ఓలా కమ్ యూబర్ కమ్ క్యాబ్ సర్వీస్. పబ్లిక్ సర్వీస్ అంటే గవర్నమెంట్ జాబ్ అనుకునేవు. డ్రైవర్ ఉద్యోగం. డ్రైవర్ ఉద్యోగం తీసి పాడికి మామ. మన యుఎస్ లో ట్రంప్ గారి జబ్బకి ఎన్ఆర్ఎల్ అందరూ ఇక్కడికి వచ్చి క్యాబులు నడుపుకుంటున్నారు. అయినా ఈ రోజుల్లో దున్నేవాడు చెప్పాలి, చేసేవాడిదే ఉద్యోగం. అయినా ఎలా సంపాదిస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎంత సంపాదిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో అది పెట్టిన కండిషన్ పోవాలంటే అర్జెంట్ గా ఉద్యోగం చేయాలి. పైగా 15 ఇంటూ 30 నెలకి 45,000 అంటే ఇంకా చిల్లర కోసం నేను అడుకోవాల్సిన అవసరం లేదు. రాజా, నేను డ్రైవర్ గా చూడలేను రా. నీ ఊపు చూస్తుంటే నువ్వు నైట్ డ్యూటీ ఒప్పుకునేలాగున్నావు. వద్దురా, కొద్దిగా ఆలోచించరా. ఊరుకోమమ్మా, ఊపిలో ఉన్నప్పుడే పోపు కలిపేయాలి. రాజా బజావో బజా. ఎస్ రై, నా మాట ఏంట్రా, నేను డ్రైవర్ గా చూడలేనురా. భాషలో రజనీకాంత్ కూడా ఆటో నడిపాడు. ఎస్. ఒరేయ్, మనకు తెలిసిన ఎవరిని చూస్తే పరువు పోతుందిరా. సమరసింహారెడ్డిలో బాలకృష్ణ చెప్పినట్టు కుక్క అనుకుంటాడు. రే, నా మాట ఏంట్రా, వద్దురా. రే రే, చిరంజీవి కూడా అర్ధరాత్రిలో మెగాస్టార్ అవ్వలేదు. నా కళ్ళ నిజంగా పోతుంది. నా కళ్ళ నిజంగా మామా, మళ్ళీ సంపాదించ కలుస్తా. అది కూడా మన బార్లోనే. ఇవాళ సాయంత్రం పార్టీ నాది. ఒరే సురేష్, పద. కారేది కేరేది పదని. ఒరే సురేష్ గా, ఈ ఏదో పని చేస్తే నీ మీలే సాటిస్ఫాక్షన్ అంటే ఒక నమ్మకమైన డ్రైవర్ ని జాయిన్ చేస్తే కమిషన్ ఇస్తా అన్నాడు. మై ఓనర్ కమ్ ఫ్రెండ్, కమిషన్ కమ్ సాటిస్ఫాక్షన్. పిత్రి పనులు మానేసి పటాస్ పనులు మొదలెట్టావా? ఓ యా, వై నాట్. అబ్బో రాజా.